ఒక తెలివైన దొంగ. ఒక్క క్లూ కూడా వదలకుండా ఎన్నో దొంగతనాలు చేశాడు. ఇతను రాబరీ చేసిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు. వాళ్ళ విలువైన వస్తువులను మూడో కంటికి తెలియకుండా చాలా చాకచక్యంగా 101 హైవే దగ్గర దొంగతనం చేశాడు. అది కూడా ఒక్క రక్తపు చుక్క కార్చకుండా, ఎవరిని ఇంజురీ చేయకుండా. కానీ ఒక దొంగతనంలో ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు తన జీవితాన్ని మార్చేసింది. ఆ చిన్న పొరపాటు డిటెక్టివ్స్ని తన ఇంటి వరకు వచ్చేలా చేసింది. మరి అతను వాళ్ళ నుంచి తప్పించుకున్నాడా లేదా లొంగిపోయాడా? ఎంతో ఇంట్రెస్టింగ్గా చివరి వరకు సస్పెన్స్ని హోల్డ్ చేసే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. లాస్ట్లో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఈ సినిమాని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. స్టార్టింగ్లో మనం బెన్ మరియు అతని ఫ్రెండ్ అలీని చూస్తాము. వాళ్ళు జ్యువెలరీ షాప్ వరకు డైమండ్స్ చేరవేసే పనిలో ఉన్నారు. అలీ ఆ పనిలో కొత్త మరియు అతను కొంచెం టెన్షన్గా ఉన్నాడు. అప్పుడు బెన్ అతన్ని, "నువ్వు గన్ తెచ్చావు కదా, ఆ గన్ లోడ్ చేసి పెట్టు" అని చెప్తాడు. వేరే వైపు మనం డేవిస్ అనే వ్యక్తిని చూస్తాము. అతను చాలా తెలివైన దొంగ. ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా వదలకుండా ఎన్నో దొంగతనాలు చేశాడు. ఒక అతన్ని ఫాలో అవ్వడానికి తన కారులో ముందే ట్రాకర్ని అమర్చాడు. ఆ ట్రాకర్తో ఆ వ్యక్తి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి కాస్త దూరంలో కారు ఆపుతాడు. అతని పేరు మసూద్. తను కార్ స్టార్ట్ చేసిన వెంటనే తన్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. కాస్త దూరంలో తన్ని ఓవర్టేక్ చేసి ఒక స్మాల్ రోడ్ దగ్గర మసూద్ కారు ముందు తన కారు ఆపి డిక్కీ ఓపెన్ చేస్తాడు. తన ముందు కార్ ఆగడంతో మసూద్ కార్ నుంచి దిగి, "కార్ ఎందుకు ఆపావు? రోడ్ క్లియర్ చేయి" అని కార్ నుంచి బయటికి వస్తాడు. వెంటనే డేవిస్ మసూద్పై గన్ గురిపెట్టి, "నీ దగ్గర గన్ ఏం లేదుగా" అని అడిగితే కార్లో ఉందని చెప్పగానే మసూద్ని కార్ డిక్కీలో కూర్చోమని చెప్పి తన పిన్ అడిగి తన ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటు జ్యువెలరీ షాప్ ఓనర్ స్వామి బెన్తో కొత్త కుర్రాడి గురించి అడిగి తమకొక బ్రీఫ్ కేస్ ఇస్తాడు. అందులో నకిలీ డైమండ్స్ ఉంటాయి. అతను బెన్తో నిజం చెబుతాడు. స్వామి బెన్ని పక్కకి తీసుకువెళ్ళి, "మీరు 2 సెట్స్ డైమండ్స్ తీసుకెళ్తున్నారు. వాటి విలువ సుమారు $3 మిలియన్ ఉండవచ్చు. అసలైన వజ్రాలను బెన్ తన యాంగిల్ దగ్గర కట్టుకుంటాడు." స్వామి బెన్తో, "వీటి గురించి ఆ కుర్రాడికి చెప్పొద్దు" అని చెప్పి స్వామి ఆలి దగ్గరికి వెళ్ళి, "నీ తుపాకీ చూపించు" అని అడుగుతాడు. తన తుపాకీని చూసి, "ఇంత పాత తుపాకీని వాడుతున్నావా? ఇది చేతిలోనే పేలిపోతుంది" అని చెప్పి స్వామి అలీకి ఒక కొత్త గన్ ఇచ్చి, "పని అయిపోయినాక తిరిగి ఇచ్చేయి" అని చెబుతాడు. వాళ్ళకి చెబుతాడు, "బయట ఒక బండి మిమ్మల్ని ఫాలో అవుతుంది మీ సేఫ్టీ కోసం." అలాగే వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరతారు. డేవిడ్ షాప్ బయట కారులో ఉండి వాళ్ళని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు ఒక ప్రశాంతమైన డెలివరీ స్పాట్ దగ్గర తమ కార్ పార్క్ చేస్తారు. డేవిస్ మాస్క్ వేసుకొని వాళ్ళ కార్ని డాష్ ఇస్తాడు. వెంటనే ఇద్దరికి గన్ చూపిస్తాడు. ఇద్దరు చేతులు పైకెత్తగానే ఫోన్లో బెన్ ఇంటిని చూపిస్తూ వాళ్ళ భార్య గురించి చెప్తాడు. "నా మనిషి నీ ఇంటి బయట ఉన్నాడు." డేవిస్ అలీతో, "మీ ఫోన్లు గన్స్ నా కార్లో పడేయండి." అలీ తమ గన్స్ ఫోన్స్ని డేవిస్ కార్లో పడేస్తాడు. డేవిస్ బెన్తో, "అసలైన వజ్రాలు, వాటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ నాకు కావాలి" అని అడుగుతాడు. దానికి బెన్ ముందుగా అర్థం కానట్టు నటిస్తాడు. "అవి ఇన్సూర్డ్ అయిన డైమండ్స్ కదా, వాటి గురించి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? మీ ఓనర్కి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. నీ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెట్టుకుంటావు" అంటాడు. దాంతో చివరికి బెన్ తన యాంకిల్ దగ్గర వజ్రాలను డేవిస్కి ఇచ్చేస్తాడు. డేవిస్ వజ్రాలు తీసుకోగానే మసూద్ డిక్కీ నుంచి ఓపెన్ చేసి తన్ని వదిలేస్తాడు. కానీ ఇంతలో అలీ సైలెంట్గా తన పాత రివాల్వర్ తీస్తాడు. అది తన చేతిలో ఉంటుంది. డేవిస్ వెళ్ళే సమయంలో అలీ తనపై షూట్ చేస్తాడు. కానీ తన గన్ పాతది అవడం చేత అది మిస్ఫైర్ అవుతుంది. డేవిస్ పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి తప్పించుకున్నాడు. వెంటనే డేవిస్ అక్కడ నుంచి చాలా స్పీడ్గా బయటపడతాడు. ఆ వీధుల్లో ఒక పార్కింగ్ ప్లేస్ దగ్గర తన కార్ పార్క్ చేస్తాడు. ఈ రోజు అతను చావంచుల దాకా వెళ్ళాడు. వెంటనే తన కాంటాక్ట్ లెన్స్ తీసేసి ఆ కార్కి కవర్ వేసి వేరే కార్లో వెళ్ళిపోతాడు. తర్వాత మనం డిటెక్టివ్ ల్యూ మరియు అతని అనుచరుని చూస్తాము. ఆ వజ్రాల దొంగతనం కేసు మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బెన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ దొంగతనం టైంని చూసి వాళ్ళు షాక్ అవుతారు. "ఆ రోజు నువ్వు $3 మిలియన్ వజ్రాలు తీసుకువెళ్తుంటే అవి దొంగతనం చేయబడ్డాయి. అలాగే ఆ దొంగకి నీ పెళ్ళాం పేరు ఎలా తెలుసు" అని అడగడంతో వెంటనే బెన్, "నేను అతనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేయలేదు. డిటెక్టివ్స్ అలీని కూడా అడిగినప్పుడు నేను తన్ని షూట్ చేయబోయాను, కానీ గురి తప్పడంతో అది మిస్ఫైర్ అయిపోయింది." డిటెక్టివ్ ల్యూకి ఒక విషయం అర్థం కాలేదు. ఆ దొంగకి కాల్చే అవకాశం ఉన్నా ఎందుకని కాల్చలేదు అని. ల్యూ అనుకుంటాడు, ఇది ఎవరైతే చేశాడో అతను టైం టు టైం ట్రాక్ చేస్తున్నాడు. ఇది చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను వైలెన్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. అతను వెంటనే
ఆ హైవే దగ్గరలో ఉన్న పార్కింగ్ ప్లేస్ లో తన కారు పార్క్ చేసి తప్పించుకున్నాడు. వేరే వైపు డేవిస్ అదే సమయంలో తన ఫ్లాట్ కి వచ్చి ఆ డైమండ్స్ ని తీసి ఒక కప్ లో వేస్తాడు. అతను అప్పుడు కొన్ని రక్తపు చుక్కలు చూస్తాడు. అకస్మాత్తుగా తనకి అనిపిస్తుంది తను పార్క్ చేసిన కారులో కూడా ఆ రక్తం ఉండే ఛాన్స్ ఉందని. ఆ రోజు రాత్రి డేవిస్ మనీ అనే పేరు కలిగిన వ్యక్తిని కలుస్తాడు. అతను దొంగలించిన వస్తువులని అమ్మే పని చేస్తుంటాడు. అతను డేవిస్ ని అడుగుతాడు, అంతా ఎలా జరుగుతుంది, బానే ఉంది కదా. డేవిస్ చెప్తాడు, ఈ రోజు దొంగతనంలో కొంచెం గందరగోళం జరిగింది. ఈ రోజు బుల్లెట్ నా కంటి పక్క నుంచి వెళ్ళింది. ఇది నాకు చాలా సీరియస్ గా అనిపిస్తుంది. మేబీ నేను ఇది చేయలేనేమో. దానికి మనీ అడుగుతాడు, దీనికన్నా బెటర్ ప్లాన్ ఏమైనా నీ దగ్గర ఉందా అని అడిగితే దానికి డేవిస్, నేను ఈ పని చేస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి షారన్ అనే అమ్మాయి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. షారన్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. షారన్ ఈసారి మోన్రో అనే డబ్బున్న వ్యక్తికి తన పాలసీ అమ్మే ప్రయత్నం చేసింది. దానికోసం ఆమె వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్తుంది. షారన్ కి ఆ డబ్బున్న వ్యక్తి తన పాలసీ తీసుకుంటాడేమో అనిపిస్తుంది. కానీ ఒక తప్పు జరుగుతుంది. షారన్ మిస్టేక్ గా తన వైఫ్ ని మీ డాడ్రా అని అడుగుతుంది. తను చాలా యంగ్ గా ఉండడం చేత తను అలా అనుకుంటుంది. కానీ తను నా వైఫ్ అని చెప్పడంతో ఆ డీల్ క్యాన్సిల్ అవుతుంది. తన బాస్ అడుగుతాడు ఆ డీల్ అయిందా అని. దానికి అతను ఆలోచిస్తున్నాడని చెబుతుంది షారన్. తన బాస్ ఫిల్ తో ప్రమోషన్ గురించి అడుగుతుంది. దానికి అతను మాట తాటేస్తాడు. ఆ దొంగలించబడిన $3 మిలియన్ వజ్రాలను షారన్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది. షారన్ బాస్ ఫిల్ అంటాడు, షారన్ నీకు పోలీసులు తెలుసు కదా, నువ్వు అది చూసుకో. ఒకవేళ తొందరగా దొంగ దొరికితే మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ షారన్కి మోన్రో కేసు నుంచి తప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఛాన్స్ దొరకడంతో మెలెన్ అనే అమ్మాయి మోన్రో కేసుని నేను తీసుకోవచ్చా అని అడుగుతుంది. షారన్ దాని నుంచి తప్పుకోవడంతో మెలెన్ కి ఆ కేసు తనకి అప్పగిస్తారు. ఈసారి సామి అనే పేరు గల జ్యువెలర్ తో ఆ దొంగతనం గురించి అడుగుతారు. డిటెక్టివ్స్ కి ఈ అనుమానం కూడా ఉంటుంది, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనే ఆ దొంగతనం ప్లాన్ చేశాడా అని. వెంటనే సామి, నేను 27 సంవత్సరాలుగా ఈ స్టోర్ నడుపుతున్నాను. అలాగే నేను మరో 2 స్టోర్లు కూడా ఓపెన్ చేశాను. మరి నేను ఈ రెప్యుటేషన్ని రిస్క్లో ఎందుకు పెడతాను? తను గట్టిగా అంటాడు, నేను డెలివరీ తర్వాత ఎవరికి ఫోన్ కూడా చేయలేదు, జస్ట్ ఒక ఈమెయిల్ మాత్రమే సెండ్ చేశాను. అది వినగానే డిటెక్టివ్ ల్యూకి అర్థమైపోతుంది అతను ఈమెయిల్ని హ్యాక్ చేశాడని. దీంతో ఆ షిప్మెంట్ మొత్తం తనకు తెలిసిపోయింది. ఇంకోవైపు డేవిస్ షారన్ సోషల్ మీడియాను గమనించడానికి హ్యాకర్కి డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే డేవిస్ తెలుసుకోవాలనుకుంటున్నాడు తను ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుందని. దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది డేవిస్ కేవలం దొంగతనాలు మాత్రమే ప్లాన్ చేయడం లేదు, ఇన్సూరెన్స్ చేసే వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటున్నాడు. ఎవరి దగ్గర ఏ విలువైన వస్తువు ఉంది, దేనికి వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడు. అయితే ఒకరోజు డేవిస్ రెడ్ లైట్ ఏరియా దగ్గర ఆగి ఉంటాడు. అప్పుడు మాయా అనే అమ్మాయి తన కారుకి డాష్ ఇస్తుంది. ఆ అమ్మాయి కోపంగా ఇక్కడ కారు ఎందుకు ఆపావు అని అడుగుతుంది. డేవిస్ ఎంతో శాంతంగా రెడ్ లైట్ వైపు చూపిస్తూ నీకు ఏమీ కాలేదుగా అని అడుగుతాడు. మాయ టెన్షన్గా ఉంటుంది, నాకు లేట్ అవుతుంది, ఈ కార్ నా బాస్ది. యాక్సిడెంట్ తర్వాత మాయ డేవిస్ని అడుగుతుంది, నీ కార్ ఇన్సూరెన్స్ ఏది, నేను సార్ట్ చేసుకుంటాను. తప్పు మాయాదే అయినా తను పోలీస్ దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు. డేవిస్ బండి నుంచి నోట్ల కట్టలు తీసి మీకు జరిగిన నష్టాన్ని నేను భరిస్తాను. మాయ తీక్షణంగా చూసి మీరు ఎప్పుడు ఇన్ని కట్టలు మెయింటైన్ చేస్తారా అని అడుగుతుంది. డేవిస్ మాట మారుస్తూ నా దగ్గర ఎక్కువ సమయం లేదు, త్వరగా చెప్పు నీకెంత డబ్బు కావాలి. కానీ మాయ దాన్ని నిరాకరిస్తుంది. ఆమె అంటుంది ఇది కంపెనీ కారు, దీన్ని కరెక్ట్ వేలో రిపోర్ట్ చేయాలి, లేకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. డేవిస్ బలవంతంగా తన ఇన్సూరెన్స్ పాలసీని చూపించాల్సి వచ్చింది. తర్వాత షారన్ డిటెక్టివ్ ల్యూని కలుస్తుంది. వాళ్ళు ఆ వజ్రాల దొంగతనం గురించి మాట్లాడుకుంటారు. ఆమె చెప్తుంది జ్యువెలర్ కొరియర్ ఇద్దరిపై లై డిటెక్టివ్ టెస్ట్ చేయండి. దాంతో ల్యూ అర్థం చేసుకుంటాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు తప్పించుకుంటారో అని. ల్యూ ఆమెకు ఒక డేటా చూపిస్తాడు. ఈ క్రైమ్ లో ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరో ఒక దొంగ ఉన్నాడు. ల్యూ మాటల్లో అంటాడు, మీ దగ్గర ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళ దగ్గరే దొంగతనం జరుగుతుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరో లోపల నుంచి ఆ క్రైమ్ కి హెల్ప్ చేస్తున్నారు అని. ల్యూ వెంటనే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఈ థియరీ గురించి చెప్తాడు. తను పాత కేసులు కూడా తీసుకొని అందులో చిన్న చిన్న కేసులు తీసేస్తాడు. దొంగ వైలెన్స్ నుంచి తప్పించుకుంటున్నాడు కాబట్టి ఎక్కువ వైలెన్స్ ఉన్న కేసులను కూడా ఈ లిస్ట్లో తీసేస్తాడు. మిగిలిన క్రైమ్ కేసులు అన్నింటిలో ఒక ప్యాటర్న్ గమనిస్తాడు. ఈ కేసులు అన్ని ఒకే ఏరియాలో జరుగుతున్నాయి. ఈ కేసు అన్నింటిలో ఎక్కువ వైలెన్స్ కూడా జరగలేదు.
దొంగలించిన వాడు చాలా సేఫ్గా బయటపడ్డాడు. ల్యూకి పూర్తిగా నమ్మకం వచ్చింది ఈ అన్ని కేసులు వెనక ఉన్నది ఒకే ఒక్కడు. కానీ ల్యూ బాస్కి ఈ థియరీ నచ్చలేదు. పాత కేసులు అన్ని తీయడం డిపార్ట్మెంట్కి అంత మంచిది కాదు. మీడియాలో మనల్ని ట్రోల్ చేస్తారు. వీటి గురించి కాదు, మీరు సాలిడ్ కేసులు పెంచడంపై ఫోకస్ చేయండి అనగానే ల్యూ నిరాశ చెందుతాడు. ల్యూకి పూర్తి నమ్మకం ఉంది ఈ కేసులో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు అసలైన నేరస్తులు కాదు అని. వేరే వైపు మిస్టర్ మనీ ఓవర్మన్ అనే వ్యక్తిని కలుస్తాడు. న్యూ మిషన్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ మిషన్ ని డేవిస్ చేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఇందులో వేరే వాళ్ళు ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉందని. కానీ ఓవర్మన్కి ఇలాంటివి ఏమీ ఉండవు. ఓవర్మన్కు వేరే వాళ్ళను డ్యామేజ్ చేయడంపై, వాళ్ళని చంపడంపై ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకే అతను దానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ రోజు ప్లాన్ ప్రకారం ఒక డెలివరీ చేసే అతను వజ్రాలు ఉన్న ఒక బ్రీఫ్ కేసును తన చేతికి లాక్ వేసుకొని అలాగే లోపలికి వెళ్తాడు. వెనక నుంచి ఓవర్మన్ ఒక్కసారిగా అతనిపై పడతాడు. తుపాకీ చూపించి అందరినీ భయపెడతాడు. తనకి దయ, జాలి, కరుణ అనేవి అస్సలు లేవు. అతను డెలివరీ అతని బాగా కొట్టి ఆ బ్రీఫ్ కేస్ తాళం తీసుకుంటాడు. ఒక అమ్మాయిని లేపి అక్కడున్న విలువైన వస్తువులను బలవంతంగా ఒక బ్యాగ్లో వేయమని చెబుతాడు. చివర్లో కూడా ఒక బుల్లెట్ కాల్చి అందరినీ భయపెట్టిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత డేవిస్ మాయాకి మైక్ అనే పేరుతో మెసేజ్ పంపుతాడు. తనని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. మాయా ఒప్పుకుంది, కానీ డేటింగ్కి కొద్దిగా లేట్గా వెళ్తుంది. ఆ చోట కొంత ఫ్యాన్సీగా ఉండడంతో నేను కొంచెం నార్మల్గా ఉండే చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను అని మాయా చెప్పగానే వెంటనే వాళ్ళు ఒక స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్తారు. క్రిస్పీ బ్లాక్ అండ్ వైట్గా ఉండే డేవిస్ లైఫ్లో మాయా కలర్ఫుల్గా కనిపిస్తుంది. వాళ్ళ డేట్ కూడా చాలా బాగా గడిచిపోతుంది. మాయా వెళ్ళిన తర్వాత టీవీలో జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం గురించి చెప్తారు. ఆ దొంగతనం ఉదయం 10:30 జరుగుతుంది. అందులో దొంగ పూర్తిగా మోటార్ సైకిల్ హెల్మెట్ వేసుకొని ఉన్నాడు. దాంతో తన ఫేస్ని ఎవరూ చూడలేకపోయారు. రిపోర్టర్ ఈ కేసుని ఎన్నో ఏళ్ళుగా గడుస్తున్న హై ప్రొఫైల్ కేసుతో అటాచ్ చేస్తుంది. ఆ ఫుటేజ్ని ల్యూ చూసినప్పుడు తనకు పాత దొంగతనాల టైము ఈ రాబరీ టైంతో మ్యాచ్ అవుతున్నాయి. కానీ ఆ దొంగ ప్రవర్తన మ్యాచ్ అవ్వడం లేదు. ఆ దొంగ వైలెన్స్ నుంచి తప్పించుకుంటాడు. కానీ ఈ కేసులో దొంగ కోపంతో నిండిపోయి ఉన్నాడు. అతను మనుషుల్ని కొడుతున్నాడు. ల్యూకి పూర్తి నమ్మకం ఉంది దొంగ ఏమైనా మారాడా లేక వేరే ఎవరైనా ఈ పని చేశారా అని. డేవిస్ కోపంగా మిస్టర్ మనీ దగ్గరికి వెళ్తాడు. ఇది నా ప్లాన్ కదా, దీన్ని వేరే ఎవరితో ఎందుకు చేయిస్తున్నారు అని అడుగుతాడు. దానికి మిస్టర్ మనీ, నువ్వు అసలు ఏం చేశావు, నా వల్లే నువ్వు ఈ రేంజ్లో ఉన్నావు అని అంటాడు. దీనివల్ల వీరిద్దరి మధ్యలో మనస్పార్థాలు పెరిగిపోతాయి. తర్వాత మిస్టర్ మనీ ఓవర్మన్తో కలిసి మరో కొత్త ప్లాన్ రెడీ చేస్తాడు. ఈసారి కొరియర్ దగ్గర డేవిస్ దొంగతనం చేయనిద్దాం, తర్వాత అతని దగ్గర నుంచి నువ్వు దొంగతనం చేయి, మొత్తం రిస్క్ అతనిది, తర్వాత మనం వెళ్ళిపోదాం అని మిస్టర్ మనీ ఓవర్మన్కి ఒక హ్యాకర్ గురించి చెప్తాడు. ఆ హ్యాకర్తో డేవిస్ పనిచేసుకుంటూ ఉంటాడు. అతను తన దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాడు అని చెబుతాడు. డేవిస్ తన కాంటాక్ట్ నుంచి కొత్త వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఆ హ్యాకర్ దగ్గరికి వెళ్తాడు. ఇదంతా ఓవర్మన్ గమనిస్తూ డేవిస్ కార్లో ఒక ట్రాకర్ ఉంచి వెళ్ళిపోతాడు. తర్వాత డేవిస్ షారోన్ షెడ్యూల్ గురించి, తన పర్సనల్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు తను చాలా నార్మల్ వేలో షారోన్ని కలుస్తాడు. డేవిస్ తన కారు గురించి చూస్తుంటే షారోన్ సరదాగా లైఫ్ మొత్తం కార్ల గురించి చాలా చిన్నది కదా అని అంటుంది. షారోన్ అడుగుతుంది నీ కార్ ఏది అని. తను చెప్తాడు అది డేని బట్టి మారుతూ ఉంటుంది, ఈరోజు నా ఓన్ కార్ ఉంది అని చెబుతాడు. నీ దగ్గర అన్ని కార్లుంటే నాకు కూడా ఏదైనా వర్క్ ఇస్తావా అని అడుగుతుంది. దానికి డేవిస్ అంటాడు మంచిది, నా కార్ మోడల్ గెస్ట్ చేస్తే ఆ కార్ నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను. తను ఒక కార్ పేరు చెప్తుంది, కలర్ కూడా గెస్ట్ చేస్తుంది. కలర్ మ్యాచ్ అవుతుంది కానీ కార్ మోడల్ మ్యాచ్ అవ్వలేదు. ఇలా వీరిద్దరి మధ్య మంచి కన్వర్జేషన్ నడుస్తుంది. డేవిస్ తన పేరు మైక్ అని షారోన్కి చెబుతాడు. అటు పోలీస్ స్టేషన్లో ఆ దొంగతనానికి సంబంధించిన చివరి సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేస్తారు. ల్యూ అడుగుతాడు ఇతను 101 హైవే దగ్గర ఎప్పుడైనా కనిపించాడా అని. దానికి అతను రాలేదు, 101 హైవే దగ్గరికి తను ఎప్పుడు కనపడలేదు. దానికి ల్యూ చివర కెమెరా అక్కడ ఉంది మరియు హైవే మధ్యలో ఎక్కువ స్పేస్ కూడా లేదు. ఇంత ప్లేస్లో తన వెహికల్ ఎలా మార్చేశాడు, మనం ఆ ఏరియా మొత్తం సెట్ చేయాలి అని అంటాడు. ఒక రోజు మాయా డేవిస్ ఇంటికి వెళ్తుంది. తను గమనిస్తుంది నీ ఇల్లు చాలా ఖాళీగా ఉంది, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు అని అడుగుతుంది. దానికి డేవిస్ నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ఆ రోజు వాళ్ళు పాటలు పెట్టి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ రోజు ఉదయం డేవిస్ని ఎవరో తన్ని ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుంది. వెంటనే తన కార్ని చెక్ చేసి ఒక ట్రాకర్ని కనిపెడతాడు. తను వెంటనే ఇంకో ఫ్లాట్ తీసుకొని ప్లేస్ మార్చేస్తాడు.
ఆ సమయంలో ల్యూ పార్కింగ్ గ్యారేజ్లో దొంగతనం చేసినప్పుడు వదిలేసిన కార్ని కనిపెడతాడు. అక్కడ ఫారెన్సిక్ టీంకి ఒక రక్తపు చుక్క దొరుకుతుంది. వాళ్ళని DNA టెస్ట్ కోసం ల్యూ పంపిస్తాడు. డేవిస్ షారోన్ని ఒక ఆర్ట్ మ్యూజియంలో కలుస్తాడు. డిన్నర్ తర్వాత షారోన్ తన పని గురించి చెబుతుంది. తను రిచ్ పీపుల్ విలువైన వస్తువులకి ఇన్సూరెన్స్ ఇస్తుంది. అప్పుడు డేవిస్ తనకు నిజం చెబుతాడు. తనని యాక్సిడెంటల్గా కలవట్లేదు, ఒక ప్లానింగ్ ప్రకారం కలుస్తున్నాడని, తనకు ఒక బిజినెస్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడని చెబుతాడు. షారోన్కి అర్థమవుతుంది తను ఒక దొంగ అని. నేను నా లైఫ్ మొత్తం సిన్సియర్గా వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెబుతుంది. నువ్వు డబ్బున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తున్నావు, అది యాక్సెప్ట్ అవ్వలేదుగా అని అనగానే తను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో తన్ని ఫాలో చేస్తున్న రైడర్ తనకి కనిపిస్తాడు. వెంటనే తన్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తుంది. ఆ రైడర్ ఎలాగోలా తప్పించుకొని వేగంగా వెళ్తున్నాడు. కానీ ఆగున్న కార్ని ఢీకొట్టి అక్కడ కింద పడతాడు. తను కుంటుకుంటూ దగ్గరలో ఉన్న స్టోర్లోకి ఎంటర్ అవుతాడు. డేవిస్ కూడా లోపలికి వెళ్ళి తనపై గన్ గురిపెట్టి, నన్ను ఫాలో అయితే బాగుండదు, నిన్ను పంపిన వ్యక్తికి చెప్పు, ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అయితే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దీని తర్వాత మనం చూస్తాం షారోన్ యొక్క యోగా క్లాస్లో ల్యూకి కనిపిస్తుంది. ల్యూకి హైవే నెంబర్ 101 దగ్గర దొంగ గురించి తనకొక ఫోన్ కాల్ వస్తుంది. అక్కడ ఒక అతను దొంగతనం చేస్తూ దొరికిపోతాడు. బయట పోలీసులు తనని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తనకు ఒక బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు. తర్వాత తెలుస్తుంది తను ఒక పిల్లవాడని. తన దగ్గర ఎటువంటి ఆయుధం కూడా లేదు. దీని తర్వాత వాళ్ళ బాస్ ఈ దొంగతనాలన్నీ ఇతనే చేసినట్టు కేసు క్లోజ్ చేస్తారు. అటు ఇన్సూరెన్స్ ఆఫీస్ లో మెలైన్ కి ఒక వైన్ దొరుకుతుంది. షారోన్ వదిలేసిన ఇన్సూరెన్స్ డీల్ ని తను కంప్లీట్ చేస్తుంది. మొత్తం పని చేసింది షారోన్ అయితే మెలిన్ చివర్లో డీల్ దగ్గర సైన్ చేస్తుంది. తర్వాత షారోన్ తన ప్రమోషన్ గురించి మార్క్ ని అడుగుతుంది. మార్క్ మళ్ళీ ఆ విషయాన్ని దాటేస్తాడు. దానికి షారోన్ చెబుతుంది, నేను అందరి క్లయింట్స్ తో వేరే కంపెనీకి వెళ్ళిపోతాను. దానికి బాస్ ఫిల్, 34 ఏళ్ల ముసలి వాళ్ళని ఏ కంపెనీ వాళ్ళైనా ఎందుకు తీసుకుంటారు, నువ్వు నన్ను భయపెట్టాల్సిన అవసరం లేదని చెబుతాడు. అటు ల్యూకి DNA టెస్ట్ రిపోర్ట్ దొరుకుతుంది. అతను దాన్ని స్టడీ చేసిన తర్వాత తనకు ఒక క్లూ దొరుకుతుంది. దీని నుంచి నిజం తెలుసుకోవచ్చు అని ల్యూ భావిస్తాడు. షారోన్ డేవిస్ కి ఇచ్చిన బిజినెస్ డీల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డేవిస్ షారోన్ ని నీ ప్లాన్ ఏంటి అని అడిగినప్పుడు ఒక కొరియర్ రాబోతుంది. మోన్రో అనే పేరు గల అరబిక్ ప్రతి పెళ్లిలో $5 మిలియన్ విలువ గల వాచెస్ మరియు డైమండ్స్ రాబోతున్నాయి. చాలా మంది గార్డ్స్ కూడా వాటికి సెక్యూరిటీగా రాబోతున్నారు. కానీ వాళ్ళ ప్లాన్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. నిజానికి ఆ వ్యక్తి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి క్యాష్ పేమెంట్ చేస్తున్నాడు. దీని అర్థం దాదాపు $1 మిలియన్ డబ్బు అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. ఇది వింటూ డేవిస్ అంటాడు, క్యాష్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అని అడగగానే దానికి షారోన్, దాని గురించి నాకు తెలియదు, వాళ్ళు కేవలం డైమండ్ సెక్యూరిటీ మాత్రమే ఇస్తున్నారు. దానికి డేవిస్ కొంచెం భయంతో దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది, అంత డబ్బు దొంగలించి అక్కడ నుంచి సేఫ్గా బయటపడడం చాలా కష్టం అని చెబుతాడు. DNA రిపోర్ట్లో ల్యూకి దొంగ డేవిస్ అని తెలిసిపోతుంది. దాంతో ల్యూ లిస్ట్ అయిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి తన పేరు డిటెక్టివ్ లౌస్నిక్ అని అబద్ధం చెబుతాడు. డేవిస్ అనే వ్యక్తి గురించి మీకు తెలుసా అని అడగడంతో ఆమె రియాక్షన్స్ మారిపోతాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆవిడకి డేవిస్ గురించి తెలుసని. ఆవిడ డేవిస్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు తన కోసం పోలీసులు వచ్చారని డేవిస్ కి తెలిసిపోతుంది. దాంతో ఇన్వెస్టిగేషన్ తన దగ్గరికి రాబోతుందని తను అర్థం చేసుకుంటాడు. కొరియర్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయడానికి షారోన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. తను కొరియర్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ వచ్చే అవకాశం ఉందని చెబుతుంది. సండే పెళ్లి కాబట్టి అంతకు ముందే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు డేవిస్ ఆమెకు ఒక డిస్పోజబుల్ ఫోన్ ఇస్తాడు. ప్రతి ఫోన్ కాల్ తర్వాత సిమ్ డిస్ట్రాయ్ చేయమని చెబుతాడు. అయితే షారోన్ మూన్రో గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసి డేవిస్ కి పంపుతుంది. సడన్ గా ఓమ్రాన్ అక్కడికి వచ్చి షారోన్ ని బెదిరిస్తాడు. దాంతో ఆ డీటెయిల్స్ ని ఓమ్రాన్ కి కూడా చెబుతుంది. షారోన్ కి భయం వేయడంతో ల్యూ దగ్గరికి వెళ్లి తన ప్లాన్ గురించి ఆ డబ్బు గురించి మొత్తం ల్యూకి చెబుతుంది. ల్యూ తనని గట్టిగా అడుగుతాడు, నువ్వు ఇంత పెద్ద ప్లాన్ చేస్తావు, దీనివల్ల నీకు శిక్ష పడే అవకాశం ఉంది, నీ ఉద్యోగం కూడా పోయే జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు, నా రూమ్ లో ఉండు, అలాగే మైక్ గురించి నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేయి అని చెబుతాడు. వెంటనే ల్యూ ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్లి డేవిస్ కి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ అక్కడ నుంచి తీసేస్తాడు. డేవిస్ మాయాను కలిసి నేను పని మీద సిటీ దాటి వెళ్తున్నాను, తనకి డౌట్ రాకుండా ఉండాలని ఎక్కువ ఏమి చెప్పడు. దీంతో తనకి కోపం వచ్చి రిలేషన్ బ్రేక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తన్ని మిస్ చేసుకొని డేవిస్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. దొంగతనం రోజు డేవిస్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాడు. కానీ తనకి తెలియదు ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఓర్మానికి కూడా తెలుసు అని. అలాగే ల్యూక్ కూడా తన ప్లాన్ గురించి తెలుసు. డేవిస్ చాలా తెలివిగా డ్రైవర్ దగ్గరకు వెళ్ళి గన్ చూపించి తన్ని కిడ్నాప్ చేస్తాడు.
తను ఇప్పుడు డ్రైవర్గా మారి కొరియర్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నాడు. అక్కడ ల్యూ మిస్టర్ ఫాస్టర్ అనే అండర్ కవర్ బ్యాంక్ కొరియర్ను కలిసి వాచెస్ డైమండ్స్ ఉన్న బ్రీఫ్ కేసును ల్యూ తీసుకుంటాడు. డేవిస్ డ్రైవర్గా ల్యూని రిసీవ్ చేసుకుంటాడు. కారులో నకిలీ డ్రైవర్ మరియు నకిలీ కొరియర్ ఉన్నారు. త్వరగా వాళ్ళు ఆ హోటల్కి చేరుకుంటారు. అక్కడ మోన్రో రూమ్కి వెళ్ళగానే డేవిస్ వాళ్ళపై గన్ చూపించి అక్కడ ఉన్న డబ్బులు బ్యాగ్లో సర్దమని చెబుతాడు. ల్యూ ఆ బ్రీఫ్ కేసులో ఉన్న డైమండ్స్ తీస్తున్నట్టు తీసి దానిలో ఉన్న గన్నిని డేవిస్ వైపు గురిపెడతాడు. నేను పోలీస్ వాడిని, సరెండర్ అవ్వు అనగానే డేవిస్ నేను ఇప్పటి వరకు ఎవరిని గాయపరచలేదు, ఆ రికార్డ్ని నాశనం చేయవద్దు అని అంటుండగానే డోర్ ఓపెన్ చేసుకొని ఓవర్మన్ లోపలికి వచ్చి ఇద్దరిపై గన్ గురిపెడతాడు. నేను చెప్పేది వినకుండా మోన్రోని కాల్ చేస్తాడు. డేవిస్ వెంటనే ఫైర్ చేసి ఓవర్మన్ని చంపేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత ల్యూ డేవిస్తో నాకు అంతా తెలుసు, నువ్వు హైవే 101 దొంగవని, నువ్వు ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు, ఈరోజు నా కోసం ఇతన్ని చంపేశావు, నువ్వు నిజానికి చాలా మంచివాడివి, ఈ సమాజం వల్ల నువ్వు దొంగగా మారాల్సి వచ్చింది, ఇప్పుడు ఆ దొంగ చనిపోయాడు, ఆ డైమండ్స్ అక్కడే ఉంచేసి నువ్వు వెళ్ళిపో అనగానే డేవిస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ల్యూ మోన్రోతో నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నీపై ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ వహిస్తాను, దానివల్ల నువ్వు జైలు పాలు అవుతావు, ఆలోచించుకో అని చెప్పి బ్యాకప్ టీంకి ఫోన్ చేసి ఒక దొంగ రాబరీ చేయడానికి వచ్చినప్పుడు నేను అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. ఇంతలో ఆ దొంగ మోన్రోని కాల్ చేశాడు. చివర్లో డేవిస్ షారోన్కి కొన్ని వజ్రాలు పంపిస్తాడు. ల్యూకి తన కార్ గిఫ్ట్గా ఇస్తాడు. మాయాకి తన ఫ్యామిలీ ఫొటోస్ సెండ్ చేస్తాడు. దాంతో మాయా డేవిస్ని అర్థం చేసుకుంటుంది. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం.